హాయ్ అండి, కాజు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, టమాటా, వెల్లుల్లి, జీడిపప్పు వేసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోగా మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలు వేసుకొని మెత్తగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోగా మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసుకొని గసగసాలు, కళ్ళుప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ కింద వాటర్ వేసుకొని చేసుకోవాలండి. టమాటాలు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని కొద్దిగా పసుపు, కళ్ళుప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పుని ఉడుకుతున్న ఈ కర్రీలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కప్పు వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కాజు టమాటా కర్రీ రెడీ.